ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారానికి ఒక చక్కటి పేరు ఇవ్వబడింది. ఈస్టర్ తర్వాతి ప్రతి ఆదివారానికి కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ ఆదివారానికి ఇవ్వబడినటువంటి పేరు మరి లాటిన్ భాష ప్రకారంగా ఏంటంటే కెంటాటే. కెంటాటే అంటే అర్థం ఏంటంటే కీర్తించుడి అని అర్థం. సింగ్ ఈ, కీర్తించుడి. మనము నమ్మినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరణమును జయించి తిరిగి లేచారు. ఆయన మరి పునరుద్ధానులయ్యారు. కాబట్టి మనకు చక్కని పిలుపు ఇవ్వబడింది, కీర్తించండి. మీరు విశ్వసించినటువంటి ప్రభు, మీరు ఆరాధిస్తున్నటువంటి ప్రభు, మీరు వెంబడిస్తున్నటువంటి మీ ప్రభు ఆయన సజీవుడై ఉన్నాడు. కాబట్టి కీర్తించుడి అనేటటువంటి మాట మనము చూస్తాం. పాత నిబంధన వాక్యంలో ప్రవక్త ద్వారా ఈ మాట అక్కడ పలుకబడింది. ఏమంటున్నాడు ప్రవక్త? యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే ఆయన అంటాడు, ఆయనే నా కీర్తనకు ఆస్పదము అనే మాట అక్కడ వ్రాయబడింది. చూడండి, ఆయనే నా కీర్తనకు ఆస్పదము. ప్రియమైనటువంటి వారులారా, మనము ఆయనను కీర్తించాలి. ఆయన కీర్తనకు అర్హుడు. మనము తెలుగులో పాటని అంటాము, కీర్తన అని కూడా అంటాము కదా. మనము ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అని అంటాము, పాటలు అని అనము. పాట అంటే అది ఎవరిని ఉద్దేశించి అయినా దేనికైనా పాడేటటువంటిది. కానీ కీర్తన అనేటటువంటిది అది దేవునికి మాత్రమే ఆపాదించేటటువంటిది అన్నమాట. కాబట్టి ఆయనే కీర్తనీయుడు, కీర్తనకు ఆస్పదుడు. మనము కీర్తించేది ఆయనను మాత్రమే. యెషయా గ్రంథం 12వ అధ్యాయాన్ని మన పాత నిబంధన లేఖన భాగంగా మనం చదువుకున్నాం. ఇక్కడ ప్రవక్త ఒక ఆరాధకుడుగా మనకు కనబడతాడు. హీఈస్ లైక్ ఎ వర్షిపర్. ఆయన ఆరాధికుడుగా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమని అంటాడు అంటే, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను అంటాడు. దేవుడు కోపపడ్డాడంట. దేవుని యొక్క కోపము మనము ఎరిగినట్లుగా ప్రియమైనటువంటి వారులారా, దేవుని కోపము వెనుక నీతి ఉన్నది, న్యాయం ఉన్నదండి. ఇది మామూలుగా మనము అనుకునేటటువంటి లోకంలో చూసేటటువంటి కోపం కాదు. కోపము, దేవుని కోపము అన్నప్పుడు అది చాలా తీవ్రమైనటువంటిదిగా ఉండేటటువంటి కోపము. దానిని ఉగ్రత అనేటటువంటి మాట కూడా దాని కొరకు వాడబడింది. దేవుని యొక్క మహోగ్రతను తట్టుకోవడానికి ఎవరికి సాధ్యం? అయితే మరొక మరి ఆ నెక్స్ట్ వచనంలోనే ఏమంటాడంటే, నీ కోపము చల్లారెను అంటాడు. కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను, నీవు నన్ను ఆదరించావు అంటాడు. అయితే ఈ యొక్క మరి అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఆయన ఫస్ట్ ఏమాట అన్నాడంటే, ఆ దినమున మీరు ఇలాగందురు. ఆ దినం ఏ దినం? అది ఏ దినాన మనము ఇలా అంటాము? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దినము అన్నప్పుడు అది మెస్సయ్య ప్రత్యక్షమైనటువంటి దినం. యెషయా కాలానికి మెస్సయ్య నిరీక్షణతో ప్రజలున్నారు. ప్రవక్తలైనటువంటి వారు దేవుడు పంపించేటటువంటి మెస్సయ్య గురించి వాళ్ళు ప్రవచనాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి మెస్సయ్య వచ్చినప్పుడు మీరు ఏమంటారంటే, నీవు నా మీద కోపపడ్డావు, కానీ ఇప్పుడు నీ కోపము చల్లారెను అని దేవునితో అంటారంట. ప్రియమైనటువంటి వారులారా, దేవుని కోపము చల్లారడానికి గల కారణం ఏంటి? చాలా అత్యధికమైనటువంటి ఉగ్రతను చూపడానికి ఉన్నటువంటి దేవుడు
అంతలోకి తన కోపాన్ని మానుకోవడానికి గల కారణం ఏంటి? ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు నాకు ఒక కీర్తన జ్ఞాపకం వస్తుంది. మనము దానిని మరి ఈస్టర్ కాలంలో తరచుగా పాడుకుంటాం. 77వ కీర్తన చూడండి మన కీర్తన పుస్తకంలో. అల్లారి పెద వీరాస్వామి గారు ఈ కీర్తనను ఆయన రచించారు. ఈ 77వ కీర్తనలో 2వ చరణాన్ని ఒకసారి మనం పాడుకుంటే ఇందులో ఈ దినము కొరకైనటువంటి అనేక వచనాల యొక్క సారమంతా ఆయన ఎంత చక్కగా ఇమిడ్చాడో మనం చూడవచ్చు. పాపముల్ తొలగింపను మనలను తన స్వరూపంబు నకు మార్చను శాపం బంతయు నోచెను దేవుని న్యాయ కోపమున్ భరించెను పాప మెరుగని యేసు పాప మై మన కొరకు పాప యాగము తీర్చెను దేవుని నీతి నీరుడై నెరవేర్చెను విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. ప్రభునందు ప్రియమైన వారులారా, మనము విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నటువంటి కాలం ఇది. వీఆర్ సెలబ్రేటింగ్ ద విక్టరీ ఓవర్ డెత్ అండ్ గ్రేవ్. ఆయన పునరుద్ధానుడయ్యాడు. అయితే ఈ యొక్క విజయ గీతం మనం పాడడానికి గల ముఖ్యమైనటువంటి కారణాన్ని వచనంలో మరి కవి ఏమని ఆయన చెప్తున్నారంటే, పాపాల నుండి పాపాన్ని తొలగించడానికి, మనలను తన పరిశుద్ధమైనటువంటి స్వరూపంలోనికి మార్చడానికి, మన మీద ఉన్నటువంటి శాపమంతటిని కూడా ఓర్చడానికి దేవుని న్యాయ కోపమును యేసు భరించెను. చూసారా ఎంత చక్కగా ఇందులో ఇచ్చాడు. దేవుని కోపం న్యాయమైందండి. దేవుడు కోపగించాడు, ఆయన కోపధారి అయ్యాడు అంటే దాని వెనకాల సరి అయినటువంటి కారణం ఉంది. అది మన యొక్క పాప స్వభావం, మన తిరుగుబాటు ధోరణి. మనము ఆయనకు కోపాన్ని పుట్టించేటటువంటి పనులు ఇంటెన్షనల్గా చేయడం, తెలియక కాదు. ఆయన ఆజ్ఞలను ఎరిగి ఆయన ఆజ్ఞలను మీరడం, ఇది దేవునికి ఇష్టం లేదని తెలిసినప్పటికీ కూడా దానిని ఇష్టపడి చేయడం. కాబట్టి దేవుని యొక్క కోపము న్యాయమైంది కాదా? అయితే ఇక్కడ మనం చదువుతూ ఉండగా దేవుని యొక్క న్యాయ కోపమును భరించాడు. దేవుడు తన కోపాన్ని, ఉగ్రతను మన మీద అలా కుమ్మరించాలని ఆయన ఉద్దేశించినప్పుడు మనకి దేవునికి మధ్యలో ఈ దేవుని కుమారుడని యేసు వచ్చాడు. ఆ యొక్క కోపమంతా, ఉగ్రతంతా కూడా ఆయన తన మీద వేసుకున్నాడండి. ఇంకా వ్రాస్తున్నాడు క్రింద, పాపమెరుగని యేసు, హీఈస్ ఇన్నోసెంట్, టోటలీ పర్ఫెక్ట్, ప్యూర్. పాపమెరుగని యేసు మన కొరకు, మరి యేసు పాపమై మన కొరకు పాపయాగము తీర్చాను. 2 కొరింథీ 5:20 ఈరోజు మన వాక్యంలో అది. పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. యేసు ప్రభు వారు పాపి కాదండి. ఆయన సిలువలో మరణించాడు కాబట్టి పాపిగా మరణించాడని అనకూడదు మనం ఎప్పుడు కూడా. పాపి అంటే పాపాన్ని చేసినవాడు, కానీ ఆయన పాపముగా చేయబడ్డాడు. దట్ ఈస్ ద కరెక్ట్ థియాలజీ. అంటే సిలువలో శిక్ష విధించబడింది పాపానికి. యేసు దేహమునందు పాపమునకు శిక్ష విధించబడింది. ఆయన ఆ యొక్క మరి సఫరింగ్ అంతటినీ కూడా, యాగోని, పెయిన్ అంతటినీ కూడా ఆయన భరించారు మన కొరకు
పాపయాగాన్ని ఆయన చేశారు. దేవుని యొక్క నీతిని ఆయన చక్కగా నెరవేర్చారు. అందుకొరకే ఈ యొక్క స్తుతి, అందుకొరకే ప్రవక్త యొక్క ఈ యొక్క ఆరాధన, అందుకొరకే మరి ఆయనను కీర్తించడం అనేటటువంటిది మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడు ఆయన మనకు రక్షణాధారమయ్యాడు, మన రక్షణకు కారణభూతుడయ్యాడు. ఇంకా అంటాడు ప్రవక్త ఏమని అంటే, ఇదిగో మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు అని అంటాడు. రక్షణాధారమైనటువంటి బావి, రక్షణాధారమైనటువంటి బావులు ఏమిటివి అని నేను ఆలోచించినప్పుడు, ఈ క్రొత్త నిబంధన కాలంలో రక్షణాధారమైన బావులు ఏంటి? ఎవ్రీ క్రిస్టియన్ చర్చ్ ఈజ్ ద వెల్ ఆఫ్ సాల్వేషన్. ప్రతి క్రైస్తవ సంఘము కూడా రక్షణ బావిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. ఇదిగో దప్పికొనినటువంటి వారు లోకము యొక్క శ్రమలకు, శోధనలకు, పాపం వల్ల, శాపం వల్ల మరి అలసిపోయినటువంటి వారు, ఆ యొక్క ఆత్మీయమైనటువంటి దాహముతో ఉన్నటువంటి వారి యొక్క దప్పిక ఎక్కడ తీరుతుంది? వారు ఎక్కడికి రాగలుగుతారు? మనము అలాగ ఎండలో తిరుగుతూ ఉన్నాం, ఎడారిలో తిరుగుతూ ఉన్నాం. ఆ యొక్క తీక్ష్ణమైనటువంటి సూర్యరశ్మి క్రింద మనము మరి దానిని తట్టుకోలేని వారంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఒక బావి కొరకు వెతుకుతాం, నీటి కొరకు మనం వెతుకుతాం. మన ప్రాణం తెప్పరిల్లాలి. ఎక్కడికి వెళ్తే మన యొక్క ప్రాణం తెప్పరిల్లేదు? ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ. పూర్వకాలంలో బావులే నీటికి ఆధారాలు. ప్రియమైన వారులారా, అలాగ మనుష్యులు ఈ లోకంలో, ఎడారి వంటి ఈ లోకంలో ఆత్మీయ దాహముతో తృప్తి కొరకు, దాహము తీర్చుకొనుట కొరకు వారు తిరుగుతూ ఉన్నప్పుడు, సంఘం అనేటటువంటిది వారి దప్పికను తీర్చేటటువంటి బావిలా, రక్షణ బావిలా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. వారి ఇక్కడికి వచ్చినప్పుడు వారికి లభించవలసింది ఏమిటంటే, జీవజలమైనటువంటి యేసుక్రీస్తు వారికి లభించాలి. ఆయనే వారి ఆత్మలను తెప్పరిల్ల చేయగలిగిన వాడు. వారి ఆధ్యాత్మికమైనటువంటి దాహాన్ని తీర్చి, ఇదిగో ఎండకు, యొక్క లోకపు శ్రమలకు వాడిపోతున్నటువంటి వారి యొక్క జీవితాలను తిరిగి నిలబెట్టగలిగినటువంటి వాడు ఆయనే. ఏ సంఘమైనా సరే అది సరైన సంఘం అయితే అక్కడ దొరికేటటువంటిది ఏమిటంటే జీవజలమైనటువంటి యేసుక్రీస్తు. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయ కాలమందు మనము అలాంటి మరి జీవజలమునిచ్చేటటువంటి రక్షణ బావిగా మనం ఉండాలి. దట్ ఈజ్ అవర్ కాల్ టుడే. సంఘంగా ఎవరైనా లోపలికి వస్తున్నప్పుడు, మన సహచర్యంలోనికి, మన సహవాసానికి వస్తున్నప్పుడు వారు తృప్తి పొందిన వారుగా వెళ్తున్నారా? లేకపోతే ఎండమావి దగ్గరికి వచ్చినట్టుగా ఇక్కడేదో దొరుకుద్దని వచ్చాను, కానీ ఇంకా నా దప్పిక ఎక్కువైంది, ఇంకా నా బాధ ఎక్కువైంది, ఇంకా నాకు మరి యొక్క విసుగుదల ఎక్కువైంది అని వారు నిరాశతో వెళ్తున్నారా? నేడు సంఘాలు రక్షణ బావులుగా ఉన్నాయా, ఎండ బావులుగా ఉన్నాయా? డివైన్ లూథరన్ సంఘం, డివైన్ గ్రేస్ లూథరన్ సంఘం రక్షణ బావిగా ఉండాలి. ఎవరు వచ్చినా సరే అక్కడ ప్రభువు దొరుకుతాడు. అక్కడికి వెళితే మనకు ఎంతో తృప్తి కలుగుతుంది, ఎంతో సమాధానం కలుగుతుంది, ఎంతో సంతోషం కలుగుతుంది, ఎంతో ధైర్యం కలుగుతుంది. ఎందుకంటే అవన్నీ కూడా రక్షణలో నుండి ఉత్పత్తి అయ్యేటటువంటి మరి రకరకాలైనటువంటి దైవ దీవెనలై ఉన్నాయి. అలాంటి సాక్ష్యం మనం పొందగలిగితే ఎంత బాగుంటుంది కదా. ప్రియమైనటువంటి వారు, ఈ ఉదయ కాలమందు మనం చదువుకున్న మూలవాక్యంలోనికి మనం వెళ్ళినట్లయితే, ఇదిగో మనం ఎందుకు కీర్తించాలి ప్రభువుని అంటే, ప్రభువు మనను రాయబారులుగా ఎంచుకున్నాడండి. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ యాన్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా క్రీస్తు కొరకు ఈ లోకంలో ఒక రాయబారి.
మన యొక్క మరి దేశీయ భాషలో మనం చెప్పుకోవాలంటే దౌత్యవేత్త అని అంటారు. బైబిల్లో రాయబారి అని ఉంది కదా, దాన్ని దౌత్యవేత్త అని అంటారు. మరి యొక్క దౌత్యవేత్త గురించి ఆయన చేసేటటువంటి డ్యూటీస్ ఏంటి? ఒక రాయబారి లేకపోతే దౌత్యవేత్త తన దేశ పక్షంగా విదేశంలో ఉంటాడు. అంటే మన ఇండియా తరపున ఒకడు అమెరికాలో ఉంటారు, ఒకరు ఇంగ్లాండ్లో ఉంటారు, ఒకరు ఆస్ట్రేలియాలో ఉంటారు, ఒకరు జర్మనీలో ఉంటారు. వాళ్ళని అంబాసిడర్స్ ఫర్ ఇండియా నేషన్ అని అంటారు. వీరు అక్కడ వాళ్ళ యొక్క స్థితి ఏమిటంటే తమ స్వదేశానికి అత్యున్నతమైనటువంటి దౌత్య ప్రతినిధిగా ఉంటారు. హైయెస్ట్ ర్యాంకింగ్ డిప్లొమేట్ వాళ్ళు. చాలా అధికారికమైనటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానం అన్నమాట. ఏంటంటే మన ఇండియాని రిప్రజెంట్ చేసేటటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆ వ్యక్తి వెనకాల భారతదేశం అతనికి ఇచ్చినటువంటి అధికారం ఉంది కాబట్టి అధికారంతో అక్కడ ఉన్నాడు. తర్వాత అక్కడ ఈ దేశానికి రిప్రజెంట్ చేసేటటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా అతడు అక్కడ ఉంటాడు. ఏ దేశంలో అయితే ఒక దౌత్యవేత్త ఉంటాడో ఆ దేశానికి తన స్వదేశానికి మధ్యలో ఒక బ్రిడ్జి లాగా, ఒక వంతెనలాగా, రెండు దేశాలకు చక్కని సత్సంబంధాలను నెలకొల్పేటటువంటి వాడు. అన్ని విషయాలు పొలిటికల్గా కానీ, ఎకనామికల్గా కానీ, ఇంకా కల్చరల్గా కానీ, ఏ విధంగా అయినా సరే హీఈస్ ద రిప్రజెంటేటివ్. మనము కూడా రాయబారులు అన్నమాట. బైబిల్ మనల్ని పిలుస్తుంది అలా, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. యు ఆర్ ది అంబాసిడర్, యు ఆర్ ది అంబాసిడర్, యు ఆర్ ది అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. నీవు క్రీస్తుకు ప్రతినిధివి. క్రీస్తు రాజ్యానికి, పరలోక రాజ్యానికి నీవు ప్రతినిధివి. ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నీ కూడా తాత్కాలికమైనవే, ఆ రాజ్యము శాశ్వతమైనటువంటిది. పరలోకము నుండి అధికారము పొందినటువంటి ప్రతినిధిగా నీవు ఉన్నావు. ఈ లోకంలో నీవు చేసే పని ఏమిటంటే, నీకు ఒక సందేశం ఇవ్వబడింది. యు పాస్ ఆన్ ద మెసేజ్. ఆ సందేశం పేరు సువార్త. ఈ సువార్త ద్వారా చేసేటటువంటి పని ఏమిటి అంటే, ఇదిగో మానవాళిని దేవునితో సమాధానపడండి, ఆ శాశ్వతమైనటువంటి రాజుతో, ఆ రాజ్యముతో మీరు సమాధానపడండి అని ఒక పిలుపును ఇవ్వడం. అంతేకాదు, మనం ఆ రాజ్యానికి చెందినటువంటి వారం కాబట్టి, ఆ రాజ్యపు దౌత్యవేత్తలం కాబట్టి, ఆ రారాజును ఈ యొక్క దేశంలో, ఈ లోకంలో మనం ప్రతిబింబించడం. వీ రిఫ్లెక్ట్ ద నేచర్ అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ అవర్ కింగ్. మన రాజు యొక్క స్వభావం ఏమైనది, ఆయన గుణశీలములు ఏమై ఉన్నావో మన యొక్క ప్రవర్తనలోను, మన యొక్క జీవనములోను మనం ప్రతిబింబించటం. పౌలు ఈ మాటలు రాస్తున్నప్పుడు రోమీయులు మరి ప్రపంచాన్ని ఏలుతున్నారని మనకు తెలుసు. ఆ కాలంలో మరి ఆ యొక్క రోమా దేశానికి చెందినటువంటి రాయబారులు ఎవరైనా సరే వాళ్ళు చేసే పని ఏమిటి అంటే, తమ యొక్క దేశానికి వారు ప్రాతినిధ్యం వహిస్తూ ఎవరి దగ్గరికైతే వెళుతున్నారో వారికి తమ యొక్క చక్రవర్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందిస్తూ అవతల యొక్క వ్యక్తిని లేదా అవతల దేశాన్ని ఒప్పింపజేసేటటువంటి పనిలో వాళ్ళు ఉంటారు అన్నమాట. ఏదో అక్కడ కూర్చుని అలా చూడటం కాదు. దే నెగోషియేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రూలర్. తమ యొక్క రాజు చక్రవర్తిని గురించి వాళ్ళు, ఆయన ఏమి సందేశం ఇచ్చాడు, ఏం చేయాలని కోరాడు, దానిని అవతల వారికి చెప్పి వారిని ఒప్పింపచేసేటటువంటి పనిలో ఉంటారు. మనము శాశ్వత రాజ్యం, దేవుని రాజ్యానికి రాయబారులము, దౌత్యవేత్తలముగా ఉన్నాము. మన రారాజు మనకి అప్పగించినటువంటిది గొప్ప పని. అదేంటంటే, మనుషులు నాతో సమాధానపడాలి, ఈ సందేశాన్ని మీరు వారికి అందించండి అని ఆయన మనకు చెప్పారు. ఇక్కడ మనము గమనిస్తే అదే మాట పౌలు చెప్తున్నాడు. దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మేము బతిమాలుతున్నాము. వీఆర్ ఆన్ దిస్ టాస్క్, వీఆర్ ఆన్ దిస్ రెస్పాన్సిబిలిటీ అని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా,
మనం ఒక చక్కని కీర్తన పాడుకున్నాం. అదేమిటంటే, జీవితాంతము వరకు నీకే సేవ సరిపోదునంటే. మీరు ఎప్పుడైనా పాట మనకి చక్కగా రాగం బాగుంటుంది, మరి రాగము చాలా సులువుగా ఉంటుంది, మాటలు కూడా చాలా సింపుల్గా ఉంటాయి. కానీ ఆర్డర్ మీరు చూసినట్లయితే ఆ వచనాలు ప్రతి వచనం చివర ఏముంటుందో తెలుసా? రక్షక అనే మాట ఉంటుంది. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ప్రతి వచనం చరణం తర్వాత చివరిలో రక్షక అనే మాట ఉంటుంది. ఈ యొక్క కీర్తనను రచించినటువంటి మరి ఆ కవి పేరు పిడి శుభామణి గారు. ఈయన మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన ఈయన రచించినవి 4 పాటలు ఉన్నాయి. అందులో 3 పాటలు మనకు బాగా వచ్చినటువంటి పాటలు. జీవితాంతం వరకు నీకే, జ్యోతిగా మమ్ము చేయుమో దేవా, తర్వాత యేసుతో టీవీగా పోదవా. చాలా పాటలు ఆయన వ్రాశారట. అయితే ఆయనకు క్లుప్త చరిత్ర ఏంటంటే, ఆయన రాజమండ్రికి సమీపంగా ఉన్నటువంటి కాతేరు అనేటటువంటి ప్లేస్లో జన్మించారు. ఆయన మరి ఉపాధ్యాయ ఆ యొక్క ట్రైనింగ్ తీసుకున్న తర్వాత పెద్దాపురంలో అలాగే గుంటూరులో ఆయన ఏఎల్సి మెంబర్గా ఉన్నారు. మరి పెద్దాపురంలో గుంటూరులో ఉన్న మిషన్ స్కూల్స్లో ఆయన పనిచేశారు. తర్వాత రాజమండ్రిలో ఒక ట్రైనింగ్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఆయనను గమనించినటువంటి నాటి సంఘ నాయకులు ఏం చేశారంటే, శుభామణి గారు మీరు సంఘంలోనికి వచ్చి సేవ చేయాలి అని కోరారు ఆయన. వెంటనే ఆయన ఒప్పుకున్నారు. ఆయన ఉపాధ్యాయ వృత్తి మరి దానిని ఆ జాబ్ను ఆయన వదిలిపెట్టి సంఘ సేవలో ఆయన ప్రవేశించారు. మన క్రిస్టియన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఆ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఆయన చాలా కాలము మరి ఆయన అందులో అధికారిగా ఆయన పనిచేశారు. అందులో పనిచేసి ఆయన రిటైర్ అయ్యారు. చాలా పాటలు రాశారు, పుస్తకాలను ఆయన వ్రాశారు. మంచి కంఠము మరి సంగీత ప్రవేశం ఉండడం వల్ల పాటలు వ్రాయడం మరి ఆ శృతి చేయడం మాత్రమే కాకుండా ఆయన పాటలను ఇతరులకు శిక్షణగా ఇచ్చేటటువంటి వారు. చక్కటి ఉపాధ్యాయ వృత్తిని వదిలి ఆయన దేవుని సన్నిధానానికి సేవలకు వచ్చినప్పుడు ఆయన కోరుకున్నటువంటిది ఏంటో తెలుసా? జీవితాంతము వరకు నీకే సేవ సల్పదును అంటిని ప్రభు అంటాడు. అనుభవంతో కూడినటువంటి మాటలండి. భక్తులు రాసిన పాటలు మనం పాడతాం, సంతోషంగా పాడతాం, దేవుని స్తుతిస్తాం, మంచిది. కానీ మనం ఒక్కసారి వారి వైపు చూసినప్పుడు దట్ వాజ్ దర్ ఎక్స్పీరియన్స్. ఆయన ఈ పాటలో ఆయన ఒక విషయాన్ని ఆయన కోరుకుంటున్నారండి. ఇది కూడా మనందరం కోరుకుంటామని నేను అనుకుంటాను. అది ఏంటి అంటే 2వ చరణంలో ఆయన ఈ రీతిగా అంటాడు, అన్ని వేళల నీవు చెంతని యున్నయనుభవమీయవే, తిన్నగాని మార్గమందున పూని నడచెద రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. రాయబారిగా ఒక సేవకు పిలుపు ఇవ్వబడినప్పుడు ఇక్కడ సమర్పణ ఏంటంటే, టిల్ మై లాస్ట్ బ్రెత్, జీవితాంతము వరకు ప్రభువా నేను నిన్ను సేవించుకుంటాను. నీవు నాతో ఉండి నాకు ధైర్యం ఇస్తే ప్రభువా నేను నిన్ను సేవించుకుంటాను. ప్రతి సమయంలో నీవు నాతో ఉన్నావు అనే అనుభవం నాకుంటే అది నాకెంతో బాగుంటుంది. నేను నిన్ను విడువక నేను వెంబడించగలుగుతాను రక్షక అని సమర్పణ, ప్రార్థన ఇందులో ఉన్నాయి. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇదిగో దేవుడు మనలను మరి రాయబారులుగా పిలుచుకున్నాడు. దేని కొరకంటే, మృతి పొంది తిరిగి లేచినటువంటి విజయశీలుడైనటువంటి యేసుక్రీస్తును మరి ఈ లోకంలో ప్రకటించి తెలియచేసే ఒక ప్రతినిధిగా ఆయన మనల్ని ఎంచుకున్నాడు. ఈరోజు పౌలు చెప్పినటువంటి మాటల్లో మన వాక్య భాగంలో ప్రతినిధి ఎలా ఉంటాడు, ఈ రాయబారి ఎలా ఉంటాడు అనే విషయాలు మనం గమనిస్తే 4 మాటల్లో నేను చెప్పాలని అనుకుంటున్నాను. 14వ వచనంలో ఏం రాయబడిందో, 2 కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనం ఏం రాయబడిందంటే,
క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. An ambassador of Christ is motivated by Christ's love. క్రీస్తు యొక్క ప్రేమ చేత మోటివేట్ చేయబడిన వాడుగా, పురికొల్పబడిన వాడుగా, లేకపోతే ప్రేరేపించబడిన వాడుగా క్రీస్తు రాయబారి ఉంటాడు. నీవు చేసే సేవ అది ఎంత గొప్పది, ఎంత పెద్దది, ఎంత విస్తృతమైనది అనేటటువంటిది ప్రశ్న కాదు. నీవు చేసేటటువంటి సేవ దానికి ప్రేరణ క్రీస్తు ప్రేమ అయి ఉన్నదా, క్రీస్తు కల్వరి ప్రేమ అయి ఉన్నదా, ఆ ప్రేమ చేత ఆకర్షించబడిన వాడవై, ఆకర్షించబడిన దానవై, ఆ ప్రేమకు జవాబుగానే నీ యొక్క జీవితం ఉన్నదా, సేవ ఉన్నదా? రాయబారి క్రీస్తు ప్రేమ చేత పురికొల్పబడిన వాడుగా ఉంటాడు. రెండవది మనం చూస్తే 15వ వచనంలో రాయబడి ఉంది, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. ఒక రాయబారి తన యొక్క జీవితం అంతా కూడా ఏమిటి అంటే తన కొరకు మరణించి తిరిగి లేచినటువంటి వాని కొరకు తన జీవితాన్ని కమిట్ చేసుకున్నాడు. ఈ కమిటెడ్ హిస్ లైఫ్, ఈ డెడికేటెడ్ హిస్ లైఫ్. అయ్యా, ఈ జీవితం ఇంకా నీదే, నేను నా సొత్తు కాదు, నేను నీ సొత్తు, నా జీవితాన్ని నేను నీకు అంకితం చేశాను అన్నవాడే రాయబారిగా ఉంటాడు. ఇక మూడవది మనం చూస్తే 16వ వచనంలో రాయబడి ఉన్నది, ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను ఆ రీతిగా మేము ఎరుగము అంటాడు. ఏంటి దీనిలో మర్మం అంటే, కేవలము క్రీస్తు యొక్క ఈలోక జీవితాన్ని ఎప్పుడూ కూడా ఎంచుకునేటటువంటి స్థితి కాదు క్రైస్తవ జీవితం. ఆయన మరియకు పుట్టాడు, ఆయన బెత్లెహేములో పుట్టాడు, ఆయన ఆ యొక్క వీధుల్లో తిరిగాడు కాదు. ఇప్పుడు నువ్వు ఎవరికైతే రాయబారిగా ఉన్నావో ఆ ప్రభువుకు ఆ యొక్క మరి రాజు యొక్క స్థితి ఇప్పుడేమైందో నువ్వు ఎరుగున్నావు. దట్ ఈస్ ఇంపార్టెంట్. క్రీస్తును ప్రతిబింబించేటటువంటి ఒక జీవితం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇదిగో ఈ యొక్క మరి ఈస్టర్ 4వ ఆదివారాన్ని మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇలాంటి రాయబారులుగా ఎంచుకున్నాడు కాబట్టి మనం ఆయనని కీర్తిస్తూ రాయబారులుగా, దౌత్యవేత్తలుగా, పరలోక సంబంధమైనటువంటి అంబాసిడర్స్గా ఈ లోకంలో ఆ స్థానాన్ని మనము నిలవబెట్టవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి దాని కొరకు మనం సిద్ధపడదాం. ఈ ఉదయకాలమున మరలా మనం ప్రభు యొక్క బల దగ్గరికి వస్తున్నాం. అక్కడికి వస్తున్నప్పుడు మనకేమి కనబడుతుంది అంటే తిరిగి మనం ఆయన శిలువ దర్శనాన్ని మనం పొందుకుంటాం. అక్కడ మన కొరకు విరువబడినటువంటి ఆయన శరీరము, ఆయన రక్తము మనలో ప్రేమను పురికొల్పేవిగా, సరి అయినటువంటి యథార్థమైనటువంటి అర్థవంతమైనటువంటి ఆయన యొక్క మరి రాయబారులంగా, సేవకులంగా సేవ చేయడానికి ఒక ప్రేరణనిచ్చేటటువంటిదిగా ఉంది. కాబట్టి ఉదయకాలం బల్లను సమీపించేటటువంటి మనము ఆ రీతిగా సమీపించడానికి ఆయత్తపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.